జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎక్కడికన్నా ఊరేగు. ఎన్ని రోజులు నా ఇంట్లో తిష్ట వేస్తావు? ఇంటికి వెళ్తే ఈయన లేరు. ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ రాత్రికి గుళ్ళో ఉంటాను. వేరే చోటు నాకిక లేదు. కార్కి ఎదురుపోతున్నావు? కొంచెం ఉంటే చచ్చేదాన్ని. అవునా? అసలు ఈ లోకంలో లేవా? ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. అలా ఉన్నావే, ఏమైంది? ఇంకోసారి నీ మొహం నాకు కనపడకూడదు. పోగా ఇక్కడి నుంచి. చూసావా, అప్పుడు కూడా మా అన్నే కాపాడాడు. నా జీవితం ఎటూ కాకుండా చివరికి ఇలా రోడ్డున పడిపోయింది దుర్గా. ఇదంతా నువ్వు చేసుకున్నదే కదా. మా బుజ్జమ్మ కుటుంబాన్ని ఎన్నిసార్లు ఎన్ని విధాలా ఇబ్బంది పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టావు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మా వదిన నిన్ను ఏం చేయకుండా వదిలేసింది. అయినా నాకు తెలియక అడుగుతాను, వాళ్ళకి ఏం అన్యాయం చేశారు చెప్పు? మీ అమ్మకి బుజ్జమ్మ మాటిచ్చిందని నిన్ను ఇంట్లో పెట్టుకొని నీకు పెళ్లి జరిపించి నీ బాగోగులు చూసుకున్నారు. నువ్వు బావుండాలనే కోరుకున్నారు. అలాంటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టావు. పైకి మాత్రం మా బుజ్జమ్మత్త అంటూనే లోపల గోతులు తవ్వావు. నువ్వు తీసుకున్న పాపపు గోతుల్లోనే నువ్వు పట్టావు. మా కనకమత్త అన్నావుగా, ఆ కనకమత్తే తోసేసింది. నీ పరిస్థితి రోడ్డు పాలైంది. ఎవరు మంచోళ్ళు చెప్పు? చూడు శృతి, ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. నీకు మంచి భర్తున్నాడు, అమ్మా నాన్నలున్నారు. ఇక నుంచైనా మంచిగా మారు, బాగుంటావు. లేదంటే నీకింత తిండి దొరికే దిక్కు కూడా ఉండదు. ఇప్పటిదాకా ఎన్ని చేసావు, ఏం సాధించావు చెప్పు చెప్పు. నీకింక ఒకటే దారుంది. వెళ్ళి బుజ్జమ్మని, వదిన వాళ్ళందరినీ క్షమాపణ అడుగు. నువ్వు చేసే తప్పులకు క్షమించమని వాళ్ళ కాళ్ళు పట్టుకో. క్షమిస్తారు. నీ భర్త మంచోడు, ఆదరిస్తాడు. ఇక నుంచైనా నీ లైఫ్ ఆనందంగా ఉంటుంది. నాకండై అరవింద్ అనే నాకు పెళ్లి జరిపించాడు, దారి చూపించాడు. వాళ్ళు మంచివాళ్ళు. నీకు చివరి అవకాశంగా ఆ దేవుడే నా చేత చెప్పించాడనుకుంటా. నీకింతకన్నా మంచి చెప్పేవాళ్ళు ఎవరుండరు. ఇక నీ కర్మ. అత్తయ్య గారు, ఆగు 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 ఆగు. ఎక్కడికి వస్తున్నావు? కోప్పడకు అక్షర. జరిగింది నేను చెప్పాలి. ఏంటి నువ్వు చెప్పేది, మేం వినేది? నువ్వు చేసిన పాపాలకు నీ మొహం చూడడమే పాపం. ఇంకా నువ్వు చెప్పేది వినాలా? గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. నిజమే. నన్ను చూస్తే నేను చేసిన వాటికి మీరందరూ ఇలాగే అంటారు, పొమ్మంటారు. కానీ అక్షర, నా తప్పు నేను తెలుసుకొని నేను మారిపోయి వచ్చాను అక్షర. నేను మారిపోయాను. ముసలి కన్నీర్నైనా నమ్మొచ్చేమో కానీ నీలాంటిది మారిందంటే అస్సలు నమ్మకూడదు. నిజం అక్షర. నీ నోట నిజాలెప్పుడొచ్చాయి? చూస్తుంటే ఇక్కడ తిష్ట వేయడానికి పథకం ప్రకారం ప్లాన్గానే మీ అత్త పంపినట్టుంది. లేదు బావగారు, తన ఇంట్లో నాకు స్థానం లేదని నన్ను బయటికి పంపించేసింది. నేనే పథకంతోనూ రాలేదు.
నన్ను నమ్మండి. ఛీ నోర్మోయ్. అదను చూసి సుస్మితని తీసుకురమ్మని చెప్తేనేగా వచ్చా. హే జాను, అక్షర వెహికల్ ఉందే. పద పద. మొన్న లాయర్ గురించి మాట్లాడినట్టు వరదరాజుల గురించి వెళ్తుందేమో చూద్దాం పద. పద పద. ఆ ప్లాన్ మీదేగా వచ్చావు లేదు బావగారు, లేదా? లేదు బావగారు. నువ్వు ఇప్పుడే ఈ ఇంట్లోంచి వెళ్ళకపోతే ఈ భూమి మీద లేకుండా పోతావు. పో. నన్ను నమ్మండి బావగారు. ఏయ్, బావగారు వదలండి. వదలండి బావగారు. అరవింద వదులు. ఇలాంటి నీచమైన దాన్ని చంపి నువ్వెందుకు అంతకడ అవుతావు? బావగారు వదలండి. అవును అరవింద, దీన్ని తాకినా మహాపాపం అవుతుంది. వదలు వదలు అరవింద. యోయా చావడానికి వచ్చిందా ఏంటి? ఏదో ప్లాన్ మీదే వచ్చి ఉంటుందే. నీకింకా భూమి మీద నూకలుండి బతికిపోతున్నా. పా. అత్తయ్య, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగానే నేను మీ దగ్గరకు వచ్చాను. నన్ను క్షమించండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.